ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ అద్భుతమైనటువంటి సమయంలో మనము దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకున్నాం. అందులో అధికారము అనేటువంటి దాని గురించి మనము నేర్చుకున్నాం. అయితే ఈ అధికారము ఎవరితో ప్రారంభమవుతున్నది, ఎక్కడ నుండి ప్రారంభమవుతున్నది అనేటువంటి విషయాలు కనుక మనం చూస్తే, మొట్టమొదటిగా ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనంలోని నేను చదువుతున్నాను. అదేంటంటే, ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అంటే ప్రారంభము ఎవరితో ప్రారంభమవుతున్నది? అధికారము అంటే దేవునితో ప్రారంభమవుతున్నది. దేవుణ్ణి మించినటువంటి అధికారము వేరొకటి లేదు. దేవుని యొక్క సార్వభౌమ అధికారమునకు, సర్వోన్నతమైనటువంటి అధికారమునకు మించిన అధికారము ఇంకొకటి లేదు. సో ప్రథమముగా అధికారము ఎవరితో ప్రారంభమవుతున్నది అనగా దేవునితో ప్రారంభమవుతున్నది. అయితే ఈ దేవాది దేవుడు ఈ యొక్క అధ్యాయంలో మనం చదువుతూ వెళ్తే ఒక ఆశ్చర్యకరమైనటువంటి పనిని చేశాడు. అదేంటంటే, భూమిని నిరాకారముగా శూన్యముగా ఉన్నటువంటి ఈ భూమికి ఆయన ఒక ఆకారమునిస్తూ వచ్చాడు. ఆకారమునిస్తూ ఈ భూమిని అద్భుతమైనటువంటి రీతిలో ఆయన మలుస్తూ వచ్చాడు. మలిచిన తర్వాత దేవుడు మాట్లాడుకున్నటువంటి ఒక మాట, తనలో తాను చెప్పుకున్నటువంటి ఒక మాట ఏంటంటే 26వ వచనం, ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనంలో ఈ మాట మనము చూస్తున్నాం. అదేంటంటే, దేవుడు అంటున్నాడు, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగా కన్యు పలికెను. ఈ వచనం మనం గమనిస్తే, ఈ వచనము దేవుడు పలికినటువంటి సమయానికి, లేదా ఈ మాటలు దేవుడు పలికినటువంటి సమయానికి ఇంకా మానవుడు సృజించబడి లేడు. మానవుడు ఇంకా సృజించబడకుండానే అసలు మానవుడు దేని కొరకు సృజించబడుతున్నాడు అనేటువంటి విషయాన్ని దేవుడు స్పష్టంగా చెప్పాడు. ఇంకా చెప్పాలి అంటే, ఒక ఉద్దేశము చెప్పి ఆ ఉద్దేశము కొరకు మానవుని కలుగజేశాడు. అది ప్రాముఖ్యంగా ఏమై ఉన్నది అంటే, ఏలుదురుగాక అని పలికెను, భూమిని ఏలుదురుగాక అని పలికెను. 27వ వచనం, దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాని సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి, సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. హల్లెలూయా. దేవుడు మానవుని కలుగజేయడానికి ముందు ఏమన్నాడంటే, మానవులను నేను కలుగజేస్తా, వారు భూమిని ఏలుదురు అన్నాడు. ఇప్పుడు కలుగజేశాడు. కలుగజేసిన తర్వాత కూడా వాళ్ళతో కూడా చెప్పినటువంటి మాట, లేదా వాళ్ళను కూడా దీవించినటువంటి మాట ఏంటంటే, మీరు లోపరుచుకొనుడి సమస్తమును అని ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాడు. దేవుడు నరుని సృజించిన తర్వాత, మానవులను సృజించిన తర్వాత వారితో చెప్పినటువంటి మాట ఏంటంటే, ఏలుడి. అంటే దాని అర్థం ఏంటి అంటే, సార్వభౌమ అధికారం కలిగినటువంటి దేవుడు, ఈ విశ్వాన్నంతటినీ నియంత్రిస్తున్నటువంటి దేవుడు భూమిని సృజించి ఆ భూమి మీద అధికారాన్ని మానవునికి ఇచ్చాడు. అంటే కొంచెము అధికారాన్ని మానవునికి దేవుడు ఇచ్చాడు. ఈవెన్ కీర్తనలు 115, 16వ వచనం, 115వ కీర్తన 16వ వచనంలో కూడా ఈ విధంగా వ్రాయబడి ఉంది. 115వ కీర్తన 16వ వచనం, అందులో ఉన్నటువంటి మాట ఏంటంటే, ఆకాశములు యెహోవా వశము, భూమిని ఆయన నరులకిచ్చి ఉన్నాడు. సో ఇక్కడ కూడా స్పష్టంగా కీర్తనకారుడు అంటున్న విషయం ఏంటి అంటే, ఆకాశములన్నీ యెహోవా వశము, భూమిని ఆయన నరులకిచ్చి ఉన్నాడు, నరులను ఏలుడి అని చెప్పాడు. సో ఇదంతా దేవుని యొక్క
అనాది ప్రణాళికలో ఆయన సృజించినటువంటిదై ఉంటున్నది, ఆయన ప్రణాళిక రూపొందించినటువంటి అయి ఉంటున్నది, ఆయన చేసినటువంటి పని అయి ఉంటున్నది. ఏ మానవుడు కూడా తనంతట తాను దేవుని దగ్గరికి వెళ్ళి, లేదా ఆదాము దేవుని దగ్గరికి వెళ్ళి నన్ను చేసావు కదా, నాకు ఏలుబడి ఇవ్వు, నాకు అధికారం ఇవ్వు అని అడగలేదు. దేవుడే ఇచ్చాడు. అయితే ఇలా మానవుడు ఏలుబడి చేస్తూ ఉండగా కొన్ని విషయాలు జరిగాయి. అయితే ఇప్పుడు ఒకసారి హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనానికి వెళ్దాం. హెబ్రీలోకి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. ఇక్కడ ఏమున్నది అంటే, కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును, జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. సో ఈ 2 వచనాలు మనకి ఏం తెలియజేస్తున్నాయి అంటే, అసలు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి ఎందుకు రావాల్సి వచ్చింది, లేదా దేవాది దేవుడు ఎందుకు రక్త మాంసములను ధరించవలసి వచ్చింది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాయి. ఎందుకు రావాల్సి వచ్చిందంట ఆయన అంటే, జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. సో దేవుడు ఎందుకు రక్త మాంసములలో పాలివాడయ్యాడు అంటే, జీవిత కాలమంతా మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించడానికి. అయితే అదేంటి, దేవుడు మానవుని సృజించి మానవుని ఏలుడి అని కదా చెప్పినది, కానీ ఇక్కడ చూస్తే దాస్యమునకు లోబడిన వారిని అంటాడేంటి? అసలు ఏలుబడి చేసేటువంటి మానవుడు దాస్యములోనికి ఎప్పుడు వెళ్ళాడు? అది కూడా జీవిత కాలమంతా ఒక భయముతో దాస్యములో ఉన్నాడట. అదేంటంటే మరణ భయము చేత దాస్యమునకు లోబడి ఉన్నాడట. సో ఈ దాస్యమునకు లోబడినటువంటి వ్యక్తిని అంటున్నాడు. మన ప్రశ్న ఏంటి అంటే, దేవుడు మానవుని కలుగజేసినప్పుడు ఏలుబడి చేయమని అధికారాన్ని మానవునికి ఇచ్చాడు. కానీ హెబ్రీ పత్రిక 2:14 కొత్తగా వ్యత్యాసంగా చెప్తున్నది. అదేంటంటే, పిల్లలంట మరణ భయము చేత జీవిత కాలమంతా దాస్యమునకు లోబడిన వారుగా మారారంట. ఎప్పుడు జరిగింది ఇది? ఎలా జరిగింది ఇది? అసలు అధికారం ఎలా కోల్పోయారు మానవులు? అసలు కోల్పోబడినటువంటి అధికారం ఎవరి చేతిలోకి వెళ్ళింది అనేటువంటి విషయాలు కనుక మనము ఆలోచించగలిగితే, ఇక్కడ లూకా సువార్త 4వ అధ్యాయంలోనికి మనం వెళ్దాం. లూకా సువార్త 4వ అధ్యాయము 5వ వచనం. లూకా సువార్త 4వ అధ్యాయము 5వ వచనం నుంచి కొన్ని వచనాలు చూద్దాం. ఇక్కడ సంఘటన లేదా జరుగుతున్నటువంటి ఉదంతం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువును అపవాది శోధించేటువంటి సందర్భంగా ఉన్నది. సో ఈ 4వ అధ్యాయం 5వ వచనం లూకా సువార్తలో ఏమనున్నది అంటే, అప్పుడు అపవాది ఆయనను తీసుకొని పోయి భూలోక రాజ్యములన్నిటినీ ఒక్క నిమిషములో ఆయనకు చూపించి, ఈ అధికారమంతయు, గమనించండి, ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును, అది నాకు అప్పగింపబడి ఉన్నది, అదెవనికి నేను ఇయ్యగోరుదునో వానికిత్తును, కాబట్టి నీవు నాకు మ్రొక్కితివా, ఇదంతయు నీదగునని ఆయనతో చెప్పెను. సో ఇక్కడ అపవాది మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటి అంటే, ఈ అధికారం అంతయు ఈ రాజ్యముల మహిమయు నాకు అప్పగింపబడి ఉన్నది అంటున్నాడు. ప్రశ్న, ఎవరు అప్పగించి ఉంటారు? దేవుడు అప్పగించాడా? అపవాదికి అధికారమును భూలోక రాజ్యములంత మహిమ ఎవరు అప్పగించారు? అపవాది స్పష్టంగా అంటున్నాడు, నాకు అప్పగింపబడి ఉన్నది. ఇంకా ఒక మాట అన్నాడు, అది ఎవరికి నేను ఇయ్యగోరుదునో వానికి ఇత్తును అంటున్నాడు. అంటే అపవాదికి ఇవ్వబడి ఉందంట. అపవాది ఎవరికి ఇవ్వాలనుకుంటే కూడా వాళ్ళకి ఇచ్చేటువంటి అధికారం కలిగి ఉన్నాడంట. ఎప్పుడు జరిగింది ఇదంతా? ఎలా జరిగింది? ఎవరు ఇచ్చారు? దేవుడు ఇచ్చాడా అంటే కాదు. దేవుడు అపవాదికి అధికారమును ఇయ్యలేదు, ఇయ్యడు కూడా. మరి ఎలా అపవాదికి అధికారం అప్పగించబడింది అని మనం ఆలోచన చేస్తే, ఎప్పుడైతే
ఆదాము అవ్వ దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించి వారు పండు తిన్నారో అప్పుడు వాళ్ళకు తెలుసో తెలియకో వాళ్ళకి ఇవ్వబడినటువంటి అధికారము అపవాది చేతిలోకి వెళ్ళింది. ఎందుకు నేను తెలుసో తెలియకో అన్నాను అంటే, ఆదాము స్పృహ కలిగి నేను అధికారమును కోల్పోతాను ఈ పండు తింటే అని తెలిసి చేశాడో తెలియక చేశాడో నిజంగా మనకు తెలియదు. కానీ పండు తిన్నప్పుడు ఏమైనది, ఆజ్ఞను మీరినప్పుడు ఏమైనది అంటే, వారు రాజద్రోహము చేశారు కనుక వాళ్ళకి ఇవ్వబడినటువంటి అధికారము నేరుగా ఏమైపోయిందంటే శత్రువు చేతులకు వెళ్ళిపోయినది. వారికి ఇవ్వబడినటువంటి అధికారం అయితే మోసగించబడ్డారు. వారు మోసగించబడి వీరి అధికారం ఏమైనది అంటే అపవాది చేతులకు వెళ్ళిపోయింది. అందుకే ఎప్పుడైతే అపవాది ఈ అధికారం అంతయు ఈ రాజ్యముల మహిమయు నేను నీకు ఇత్తును అన్నాడు, కానీ దేవుడు లేదా యేసుక్రీస్తు ప్రభు ఈ విధంగా ప్రత్యుత్తరం ఇవ్వలేదు. అబద్ధమునకు జనకుడా, నువ్వు ఎప్పుడు అబద్ధాలే చెప్తావు కదా, నీకు అధికారం ఇవ్వబడ్డం ఏంటి, నువ్వు ఎవరికి ఇవ్వాలనుకుంటే వానికి ఇవ్వడం ఏంటి, అబద్ధం చెప్పడం మానే ఇక్కడ నువ్వు చెల్లిపో అనలేదు. కానీ నీ దేవుడైన ప్రభునకు మొక్కి ఆయనను మాత్రమే సేవింపవలెను అని వ్రాయబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చాను. సో యేసు ప్రభు అధికారము నీది కాదు, అధికారము నీకు ఇవ్వబడలేదు, అపవాది సాతానా అధికారం నీది కాదు అని చెప్పలేదు. అయితే వేరే దానికి ప్రత్యుత్తరం ఇచ్చాడు. ఇప్పుడు హెబ్రీ పత్రికలో కూడా 2వ అధ్యాయం 14వ వచనంలో మనం చూసాం ఏమనున్నది అంటే, అక్కడ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవానిని అనగా అపవాదిని అంటున్నది వాక్యం. అనగా దేవుని అనలేదు, అక్కడ మరణం యొక్క బలము గలవానిని అనగా అపవాదిని అంటున్నది. అదేంటి, మరణం యొక్క బలము గలవాడు అపవాదే. ఎప్పుడు మారాడు, ఎలా మరణాన్ని వాడు నియంత్రించగలిగాడు? ఆ మరణం యొక్క బలము గలవాడైనటువంటి అపవాది జీవిత కాలం అంతా ఆ మరణం అనేటువంటి భయాన్ని చూపిస్తూ పిల్లలను లేదా రక్త మాంసములు కలిగినటువంటి మనలను దాస్యమునకు లోబరుచుకున్నాడు. అంటే ఒక మాటలో చెప్పాలి అంటే, ఏలే స్థితిలో ఉండేవాడు ఏలబడే స్థితిలోనికి వెళ్ళిపోయాడు. అయితే దేవునికి స్తోత్రం. ఎందుకు అంటే, దేవుడు మన దుస్థితిలో మనల్ని అలాగే వదిలేయక అలాగే విడిచిపెట్టక ఆయన జోక్యం చేసుకున్నాడు. జోక్యం చేసుకొని పిల్లలమైనటువంటి మనము రక్త మాంసములలో ఉన్నామని ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడయ్యాడు. మహిమను విడిచి ఈ యొక్క మట్టిలోనికి నీవలే నావలే దిగి వచ్చాడు. ఎందుకంటే జీవిత కాలం అంతా మరణ భయము చేత దాస్యమునకు లోబడినటువంటి వారమైన నిన్ను నన్ను విడిపించడానికి వచ్చాడు. ఏలబడుతున్నటువంటి నిన్ను నన్ను విడిపించడానికి వచ్చాడు. అపవాది కబంధ హస్తాల నుండి తప్పించడానికి వచ్చాడు. ఆ యొక్క చెరసాలలో నుండి మనలను విడిపించడానికి వచ్చాడు. వచ్చి విడిపించాడా లేదా అని కనుక మనం చూస్తే, మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనం మనం చూద్దాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనం. అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను, పరలోకమందు ఒకటే కాదు, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే అపవాది అక్కడ ఏమన్నాడు, ఈ భూలోక రాజ్య మహిమంతటిని ఆయనకు చూపి ఈ అధికారం అంతా నాకు అప్పగించబడి ఉన్నది అన్నాడు. అయితే దేవునికి స్తోత్రం. ఎందుకు అంటే యేసుక్రీస్తు ప్రభు దిగి వచ్చి మరణము చేతే ఆ మరణం యొక్క బలము గలవాడైన అపవాదిని ఓడించి హెబ్రీ 2:14-15 ప్రకారంగా మరణం యొక్క బలము గలవాడైన అపవాదిని ఓడించాడు. యేసుక్రీస్తు ప్రభు జయించాడు. కనుక ఇప్పుడు ధైర్యంగా యేసు ప్రభు వారు చెప్తున్న మాట ఏంటి అంటే, పరలోకమందును భూమి మీదను సర్వాధికారము నాకు ఇవ్వబడి ఉన్నది అంటున్నాడు. ఇప్పుడు ఇది సామాన్యమైనటువంటి మాట కాదు. ఎందుకంటే అపవాది అక్కడ ఏమన్నంటే నాకు ఇవ్వబడింది అన్నాడు. ఇప్పుడు మరలా యేసు ప్రభు ఆ అధికారాన్ని చేజెక్కించుకొని అపవాదిని ఓడించి ఇప్పుడు మరలా ఆయన ఏమంటున్నాడంటే, కమాన్,
ఇప్పుడు మళ్ళా పరలోకమందును భూమి మీదను సర్వాధికారము నాకు ఇవ్వబడి ఉన్నది అంటూ ఉన్నాడు. వాస్తవంగా యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చింది ఆ అధికారాన్ని తీసుకొని రావడానికే. చేజారిపోయినటువంటి ఆ అధికారాన్ని తిరిగి చేజెక్కించుకోవడానికే వచ్చాడు. కానీ అపవాది ఏం చేశాడు? ఒక అడ్డదారిని చూపించాడు, లేదా దుర్నీతి మార్గాన్ని చూపించాడు. అదేంటి అంటే, నువ్వు నాకు మ్రొక్కితే నేను నీకు ఇస్తా. అక్కడ కూడా అపవాది ఏమంటున్నాడు? నువ్వు యేసయ్య లేదా యేసు, నువ్వు దేనికోసం వచ్చావో నాకు తెలుసు. దేనికోసం వచ్చావు? నువ్వు ఈ భూమి మీద అధికారం తిరిగి పొందుకోవడానికి వచ్చావు. అయితే నేను నీకు ఒక ఆఫర్ ఇస్తున్నా. అదేంటంటే, నువ్వు సిలువెక్కి కష్టపడాల్సిన అవసరం లేదు. ఒక చిన్న పని చేస్తే చాలు. ఏంటి అదంటే, నాకు మ్రొక్కు చాలు, నేను ఈ అధికారం అంతా నీకు ఇచ్చేస్తా. నేను ఎవరికి ఇవ్వాలనుకుంటే అది నేను వారికి ఇవ్వగలను, కనుక నువ్వు నాకు మ్రొక్కితే ఇచ్చేస్తా అన్నాడు. కానీ యేసుక్రీస్తు ప్రభు ఈ సులువుగా కనిపిస్తున్నటువంటి ఈ దుర్నీతితో కూడినటువంటి మార్గాన్ని ఎంచుకోలేదు. కానీ కష్టంగా కనిపించిన, ముళ్ళబాటగా కనిపించిన నీతి మార్గాన్ని ఎన్నుకొని ఏం చేశాడు అంటే, సిలువనెక్కాడు. సిలువ చేత లేదా మరణము చేత అపవాదిని ఓడించాడు, అపవాదిని జయించాడు యేసుక్రీస్తు ప్రభు. జయించి ఇప్పుడు ఏమంటున్నాడు అంటే, సర్వాధికారము నాకు ఇవ్వబడి ఉన్నది అంటూ ఏమంటుంటే, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. దేర్ఫోర్ గో. కాబట్టి మీరు వెళ్ళుడి. ఎందుకు కాబట్టి అంటే, పైన ఏమంటున్నాడు? పరలోకమందును భూమి మీదను సర్వాధికారము నాకు ఇవ్వబడి ఉన్నది కనుక, లేదా కాబట్టి మీరు వెళ్ళుడి అంటున్నాడు. ఆ తర్వాత ఆ సంపాదించినటువంటి అధికారాన్ని యేసుక్రీస్తు ప్రభు మాత్రమే కలిగి ఉన్నాడా అంటే, ఒకసారి రోమాపత్రిక 5వ అధ్యాయము 17వ వచనంలోకి వెళ్దాం. రోమాపత్రిక 5వ అధ్యాయము 17వ వచనంలో ఆయన అంటున్నాడు, మరణము ఒక్కని అపరాధ మూలమున వచ్చినదై ఆ ఒక్కని ద్వారానే ఏలిన ఎడల కృపాబాహుల్యమును నీతి దానమును పొందువారు జీవము గలవారై మరి నిశ్చయముగా యేసుక్రీస్తును ఒక్కని ద్వారానే ఏలుదురు. హల్లెలూయా. సో ఇప్పుడు ఏమవుతున్నది అంటే, ఎవరైతే దేవుడిచ్చేటువంటి కృపా బాహుల్యమును నీతి దానమును పొందుకుంటారో, కృపను సమృద్ధిగా పొందుకొని దేవుడిస్తున్నటువంటి ఉచితమైన బహుమానము లేదా దానము నీతి అయి ఉన్నది కనుక, ఆ నీతిని ఎవరైతే పొందుకుంటారో మరి నిశ్చయముగా అంటున్నాడు, మరి నిశ్చయముగా యేసుక్రీస్తును ఒక్కని ద్వారానే ఏలుదురు. సో ఎవరైతే యేసునందు విశ్వాసం ఉంచి దేవుని యొక్క కృపా బాహుల్యమును నీతి దానమును పొందుకుంటారో, వారు మరి నిశ్చయముగా యేసుక్రీస్తును ఒక్కని ద్వారా ఏలగలిగినటువంటి వారుగా ఉన్నారు అని వాక్యం మనకు తెలియజేస్తూ ఉన్నది. ఇంకా వాక్యం అంటుంది, మనము రానున్న తరములలో కూడా లేదా 1000 ఏళ్ల పాలనలో కూడా క్రీస్తుతో పాటు ఏలుదాము అని వాక్యం అంటున్నది. ఇంకొక చోట పౌలు అంటాడు, మనము దేవదూతలకు తీర్పు తీర్చేటువంటి వారమై ఉన్నామని మీరు ఎరుగరా అంటాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు మనం అధికారాన్ని నేర్చుకుంటూ వస్తున్నాం. ఒక సీక్వెన్స్లో నేను మీకు చూపించాను. అదేంటి అంటే, ఫస్ట్ ప్రప్రథమమైనటువంటి అధికారం లేదా అధికారం యొక్క మూలము, ఆరంభం ఎవరంటే దేవుడు. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. అంత మాత్రమే కాదు, దేవుని వద్ద నుండి కలిగే అధికారము తప్ప ఏ అధికారమును లేదు అని కూడా వాక్యం చెప్తున్నది. సో మొట్టమొదట దేవుడు సార్వభౌమ అధికారము కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. ఆ తరువాత భూమిని సృజించి భూమిని ఏలుటకు మానవుని చేశాడు. సో ఆయన అధికారం అంతటిలో కొంచెం అధికారము మానవునికి భూమి మీద ఇచ్చాడు. ఇప్పుడు ఈ భూమి మీద ఏలుతున్నటువంటి మానవుడు అవిధేయత చేత, పండు తినుట చేత, ఆజ్ఞను మీరుట చేత తనకివ్వబడినటువంటి అధికారాన్ని తెలుసో తెలియకో అపవాదికి ఇచ్చేశాడు. అపవాది చేతి కట్టబెట్టేశాడు. ఇప్పుడు అపవాది చేతిలోకి అది అప్పగించబడి ఉన్నది.
ఇప్పుడు ఏమైంది అంటే మానవుడు అపవాదికి దాసుడుగా మారాడు. మరణ భయము చేత జీవితకాలమంతా దాస్యమునకు లోబడినటువంటి స్థితికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు దేవాది దేవుడు మన దుస్థితిలోనే మనల్ని ఉంచక మనం కోల్పోయినటువంటి అధికారాన్ని అపవాదిని ఓడించి తిరిగి సంపాదించి ఆయన అంటున్నాడు, ఆడ అపవాది ఏమన్నాడంటే ఈ భూమి మీద ఉన్నటువంటి అధికారం అంతా నాకు ఇవ్వబడి ఉన్నది అన్నాడు. ఇప్పుడు యేసు ప్రభు అపవాదిని ఓడించి ఇప్పుడు యేసు ప్రభు పలికిన మాట ఏంటి అంటే పరలోకమందును భూమి మీదను సర్వాధికారము నాకు ఇవ్వబడి ఉన్నది అంటున్నాడు. అక్కడ అపవాది నాకు ఇవ్వబడింది అన్నాడు. ఇక్కడ యేసు ప్రభు కూడా ఇప్పుడు మరలా అంతా నాకు వెనక్కి వచ్చేసింది, ఇప్పుడు పరలోకమందును భూమి మీదను కూడా సర్వాధికారము నాకు ఇవ్వబడి ఉన్నది అంటున్నాడు అని. కాబట్టి మీరు వెల్లుడి అన్నాడు. వెల్లుడి అంటూ రోమపత్రికలో కూడా ఆయన అంటున్నాడు, మరలా ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి యేసుక్రీస్తు ద్వారా మనం ఏలగలిగినటువంటి వారమై ఉన్నామంటున్నాడు. కృపా బాహుల్యమును నీతి దానమును పొందుకొని మనము ఏలేటువంటి వారంగా ఉన్నాం. ఇప్పుడు ఏలగలము, భవిష్యత్తులో ఏలేటువంటి స్థితిలోనే దేవుడు ఉంచాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక ప్రియ దేవుని బిడ్డ, దేవుడు నీకు నాకు అధికారం ఇచ్చాడు. అయితే మానవాళి ఒకప్పుడు కోల్పోతే యేసుక్రీస్తు ప్రభు దాన్ని మరలా తిరిగి తీసుకొని వచ్చి నీకు నాకు అప్పగిస్తున్నాడు. మనం చేయాల్సిందల్లా ఏంటంటే ఆయన కృపా బాహుల్యమును నీతి దానమును స్వీకరిస్తే చాలు. యేసుక్రీస్తు ద్వారా మనము ఏలగలిగినటువంటి వారమై ఉన్నాము. కనుక మనం ఈ యొక్క అధికారాన్ని ఉపయోగించుకుందాం. అయితే ఎవరి మీద ఈ అధికారాన్ని ఉపయోగించాలి, ఎలా ఈ అధికారాన్ని ఉపయోగించాలి అనేటువంటి విషయాలను తర్వాత సెషన్స్లో మనము తెలుసుకుందాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హోప్ యు ఆర్ బ్లెస్డ్ బై దిస్ వర్డ్. మీరు యొక్క వాక్యం చేత దీవించబడి ఉన్నారని నేను నమ్ముచూ ఉన్నాను. అయితే ఇటువంటి అనేక వాక్యాలను మేము ఇంకనూ రికార్డ్ చేసి అప్లోడ్ చేయాలని ఆశపడుతున్నాం. కనుక వాటి కొరకు ప్రార్థన చేయండి. అంత మాత్రమే కాదు, మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఈ యొక్క వాక్యాలు వింటూ మీరు బలపడాలి అని నేను ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్.